హాయ్ అండి. ఈరోజు మనం ప్యాండాస్ డేటా అనాలిసిస్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కొన్ని ఉన్నాయి. మీన్ మీడియన్ మోడ్ ఉన్నాయి. ఆ మీన్ మీడియన్ మోడ్ గురించి మనం తెలుసుకుందాం. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ అనమాట. యావరేజ్ అనేది మన అందరికీ తెలుసు. మీన్ అనేది యావరేజ్ మనం చాలామంది స్కూల్లో కాలేజెస్లో చేసి ఉంటాము. అంటే మీన్ ఫార్ములా మనకు తెలిసి ఉంటుంది. సమ్ ఆఫ్ ఆల్ డేటా పాయింట్స్ బై నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్. అంటే ఏవైతే వాల్యూస్, ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను కొన్ని నెంబర్స్ తీసుకుంటున్నాను. ఆ నెంబర్స్ అని నేను ఒక లిస్ట్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే మా పైథాన్లో లిస్ట్లోనే లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ప్లేస్ చేసేది మనం లిస్ట్లో కానీ టపుల్లో కానీ చేస్తాము. కాబట్టి నేను లిస్ట్లో ప్లేస్ చేసుకుంటున్నాను. ఫైవ్ క్రియేట్ చేసుకున్నాను. నేను 5 నెంబర్స్. ఇప్పుడు నేను నాకు మీన్ తెలియాలి. దీంట్లోనే యావరేజ్, ఈ నెంబర్స్లోనే యావరేజ్ మీన్ ఏంటి తెలియాలంటే మనకి ఫార్ములా ఉంది. మీన్ ఫార్ములా నుంచి సమ్ ఆఫ్ ఆల్ డేటా పాయింట్స్. సమ్ ఆఫ్ ఆల్ డేటా పాయింట్స్ అంటే ఏంటంటే, ఫార్ములా రాస్తాను, జస్ట్ మినిట్. ఫార్ములా రాస్తే ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. మీన్ ఈజ్ ఈక్వల్ టు sum of all data points by number of data points. Sum of all data points by number of data points అన్నమాట. సంబంధం మనకి ఓకే. సమ్ ఆఫ్ ఆల్ డేటా బేస్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్. సమ్ ఆఫ్ ఆల్ డేటా పాయింట్స్ అంటే మనకి ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమ్ చేయాలన్నమాట. సమ్ అది ఎలా అంటే మనకి ఫస్ట్ నేను సమ్ చేద్దాం. 1 + 2 + 3 + 4 + 5 సమ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 15 వచ్చింది. 15 వచ్చింది కదా. నెంబర్ సమ్ చేసాం. మనకి సమ్ ఆఫ్ ఆల్ డేటా పాయింట్స్ అంటే ఎంత వచ్చింది? మనకి 15 వచ్చింది. ఇప్పుడు నేను 15 వేసాను. డివైడ్ బై మనకి ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్. నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ అంటే ఏంటి? మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయని అర్థం అనమాట. మనకు మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి. కాబట్టి డివైడ్ బై 5 అని వేసాను. ఎంత వచ్చింది? 3 వచ్చింది. అంటే యావరేజ్ వచ్చి 3 అనమాట. యావరేజ్ 3 ఏంటంటే మనకి మొత్తం 50% ఆఫ్ డేటాలోని, ఇది మొత్తం 100% డేటా. 100% ఆఫ్ డేటాలోని 50% ఆఫ్ డేటా చోట వాల్యూ ఎంత ఉంది అని అడుగుతున్నాం. దాన్ని మనం యావరేజ్ అంటాం. మొత్తం మనకి ఎంత వచ్చింది? ఇప్పుడు 50% ఆఫ్ డేటా చోట 3 ఉందన్నమాట. 3% ఉంది. ఓకే బాగానే ఉంది మొత్తం అంతా. ప్రతిసారి మనకి ఇప్పుడు నాకు సపోజ్ నాకు 100 వాల్యూస్ ఉన్నాయనుకుందాం. ర్యాండమ్ వాల్యూస్ 1 8 6 18 19 28 68 58 అలా 100 వాల్యూస్ ఉన్నాయి. ప్రతిసారి నేను సమ్ చేయాలంటే వాటిని ప్లస్ చేయాలి. మళ్ళీ దాన్ని మొత్తం ఎన్ని ఉన్న వాల్యూస్ నేను కౌంట్ చేయాలి. దాన్ని డివైడ్ బై చేయాలి. ఆ బాధ అంతా లేకుండా మనకి NumPy అనే మాడ్యూల్ ఒకటి ఉంది, లైబ్రరీ. ఆ మాడ్యూల్ దాంట్లోనే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి, ఇన్బిల్ట్ ఫంక్షన్స్. దాంట్లోనే మీన్ అనే ఫంక్షన్ ఉంది. ఆ మీన్ అనే ఫంక్షన్ లోపల మనం డేటా ఒక వేరియబుల్ ప్లేస్ చేస్తే చాలు, మనకి ఆటోమేటిక్గా అదే కౌంట్ చేసుకుంటుంది. సమ్ అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ చేసుకుంటుంది వాల్యూస్ అన్నిటిని. తర్వాత ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో బై ఆ వాల్యూస్ వేసుకొని మనకి మీన్ అనేది రిటర్న్ చేసింది. అది ఎలాగో నేను చూపిస్తాను. కానీ NP అని తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది NumPy అనమాట. NumPy అనే మోడల్ ఇంపోర్ట్ చేసుకుని NumPy యాజ్ NP అని చేస్తాం. యాజ్ NP ఏంటంటే మనకి అలియాస్ అనమాట. అలియాస్ దేనికి వాడతామంటే, మనకి ప్రతిసారి నేను వాడాలంటే NumPy డాట్ అని చెప్పి NumPy డాట్ అని ఇచ్చి ఫంక్షన్ నేమ్ డిఫైన్ చేయాలి. అలా నాకు అదంతా ఎందుకు, నాకు టైం వేస్ట్ పని అంతా. అందుకని నేను సింపుల్గా సింగిల్ 2 క్యారెక్టర్స్ కింద చేసేసుకున్నాను, డిఫైన్ చేసుకున్నాను నేను. ఇప్పుడు నేను కాల్ చేయాలంటే జస్ట్ NP ఇచ్చి మీన్ అనే ఫంక్షన్ ఉంది. ఆ మీన్ అనే ఫంక్షన్ కాల్ చేసి ఆ ఫంక్షన్ లోపల ఏదైతే నేను ఇక్కడ నేను ఈ డేటా మొత్తం ఒక వేరియబుల్ ఇచ్చుకున్నాను. ఆ వేరియబుల్ అనేది ఇక్కడ నేను డిఫైన్ చేస్తాను లోపల. లేదనుకుంటే మీరు లిస్ట్ కూడా మొత్తం డిఫైన్ చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. జస్ట్ నెక్స్ట్ 3 వచ్చింది.
3 వచ్చింది చూసినట్టయితే మనం మాన్యువల్గా చేసాం అప్పుడు కూడా 3 వచ్చింది. ఫంక్షన్ అప్లై చేసాం అప్పుడు 3 వచ్చింది. ఓకే, ఇంతటితో ఓకే, మొత్తం బాగానే ఉంది. నెక్స్ట్ మనకి మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మీడియన్ అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి మీడియన్ ఎందుకు వాడతామంటే మనం మీన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మీడియన్ కూడా మీన్ చేసే పనే చేసిద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ చేసిద్ది, తర్వాత బై 2 చేసిద్ది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి మన డేటా మనకి ఎప్పుడైనా సరే డేటా వచ్చినప్పుడు మన బయట ఒకసారి ఏమవుతుందంటే, సపోజ్ ఒకసారి మనం ఒక ఏజ్ తీసుకుందాం. మనం సపోజ్ ఏజ్ తీసుకొని మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ ఏజ్ అడుగుతాం. మామూలుగా ఏజ్ అడుగుదాం అని చెప్పి ఒక సర్వే చేసాం అనమాట. వెళ్ళినప్పుడు ఏమైంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొంతమంది వెళ్ళి ఒక్కొక్కరిని అడుగుతున్నాను, కనిపించిన వాళ్ళందరినీ, మా ఫ్రెండ్స్ని ఎవరైనా అడుగుతున్నాను. కొంతమంది ఉన్నారు మా ఫ్రెండ్స్, వాళ్ళు అడిగితే ఒకళ్ళ ఏజ్ వచ్చి 19 ఉంది, ఒకళ్ళ ఏజ్ వచ్చి 15 ఉంది, ఒకళ్ళ ఏజ్ వచ్చి 13 ఉంది, ఒకళ్ళ ఏజ్ వచ్చి 14 ఉంది. అనుకోకుండా వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, మా తెలిసిన తాతగారు కానీ ఎవరో ఒకళ్ళు వచ్చారు, ఒక అంకుల్ వచ్చారు. వాళ్ళ ఏజ్ కూడా రాసుకున్నాం. వాళ్ళ ఏజ్ వచ్చి 50 అనమాట. రాసుకున్నాం. నేను లిస్ట్లో పెడతాను ఇదంతా. ఏజ్ అని లిస్ట్ నెంబర్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ కాబట్టి నేను లిస్ట్లో పెట్టుకుంటున్నాను. నేను మల్టిపుల్ వాల్యూస్ని నేనేం చేయాలి, మొత్తం చేశాను. నాకేంటంటే వీటిల్లోని నాకు యావరేజ్ ఏజ్ అనేది కావాలి. వీటిల్లోని యావరేజ్ ఏజ్ అనేది కావాలంటే యావరేజ్గా ఈ మొత్తం వాల్యూస్ నాకు యావరేజ్ ఏజ్ ఎంత అని తెలియాలి. అంటే 50% దీంట్లో 50% ఉన్న చోట వాల్యూ ఎంత నాకు కావాలి. నేను 50% ఉన్న చోట వాల్యూ కావాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, యావరేజ్ చేయాలి. మనం ఏం చేస్తాం, యావరేజ్ అంటే మనం మీనేం కదా, మీన్ చేద్దాం అని పెట్టి మీన్లోని ఏజ్ ఇచ్చాను. నాకు యావరేజ్ వచ్చింది 22 వచ్చింది కదా. ఇప్పుడు మీడియన్ అప్లై చేద్దాం. మీడియన్ లోపల ఏజ్ ఎంత వచ్చింది, 15 వచ్చింది. అదేంటి ఇక్కడ మీన్ 22 వచ్చింది కదా, ఇక్కడ 59 వచ్చింది ఏంటి అని అనుకుంటారు కదా. అది ఏం లేదు. మీడియంలోనే మనకి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, అవి కొంచెం క్లియర్ చేసుకోవాలి మనం. ఏంటంటే ఒకటి ఏమో ఈవెన్ అనమాట, ఈవెన్ నెంబరు. ఇంకోటి వచ్చి ఆడ్ నెంబర్. ఈవెన్ నెంబర్ ఏంటి, ఆడ్ నెంబర్ ఏంటి అనుకోవచ్చు, కానీ ఇక్కడ చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ చిన్న డేటా ఉంది కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ పెద్ద డేటా వచ్చినప్పుడు మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది. పెద్ద డేటా సెట్ వచ్చినప్పుడు డేటా సెట్లో మనకి పెద్ద వాల్యూస్ వచ్చు. ఒక ఏజ్ అనే కాలంలోని యావరేజ్ ఏజ్ కనుక్కోవాలనుకోండి, వాటిలోని కొంతమంది యంగేజ్ పీపుల్ ఉంటారు, కొంతమంది ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు. అలాంటి చోట ఎప్పుడైనా సరే మనకి అవుట్లేయర్స్ వస్తే కనుక అప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఈ మీడియన్ ఏదైతే ఉందో అది మనకి బాగా హెల్ప్ చేసిద్ది అనమాట. ఇక్కడ ఏదైతే వాల్యూస్ ఉన్నాయో ఇక్కడ మనకి అన్నీ అనేది పర్టికులర్ కాంబినేషన్లో ఉన్నాయి. మనకి ఇక్కడ 19 ఉంది, 15 ఉంది, 13 ఉంది, 14 ఉంది, 15 ఉంది. మనకి ఈ అబ్జర్వేషన్స్లోని ఈ అబ్జర్వేషన్కి డిఫరెన్స్ చూసుకోవాలి. మీన్స్ ఇంటర్వెల్ అనమాట, ఇంటర్వెల్ డిఫరెన్స్ అనమాట. డిఫరెన్స్ అనేది మనకి పెద్ద డిఫరెన్స్ ఉండదు ప్రతి దాంట్లో మనకి. ఇప్పుడు నేను ఫస్ట్ దీనికి డిఫరెన్స్ వస్తా, 15కి 19కి. 15 మైనస్ 19 అంత డిఫరెన్స్ 4 ఉంది. డిఫరెన్స్ అంతా మనకి 4 ఉంది. అదే ఇప్పుడు 13 మైనస్ 15 డిఫరెన్స్ అంతా 2 ఉంది. 14 మైనస్ 13 డిఫరెన్స్ అంతా 1 ఉంది. ప్రతిసారి డిఫరెన్స్ 1 ఉంది, అయితే లేదు 2 ఉంది, లేకపోతే 3 ఉంది. అంతేగాని ఇంకా మనకి దానికంటే బియాండ్ ఎక్కువగా ఇంకా హ్యూజ్ డిఫరెన్స్ అనేది లేదు మనకి ఎప్పుడైనా సరే. అదే ఇప్పుడు మనకి 50కి మైనస్ 14కి డిఫరెన్స్ వస్తే 36 డిఫరెన్స్ ఉంది. 36 డిఫరెన్స్ అంటే 36 గ్యాప్ ఉంటుంది డిఫరెన్స్ అనమాట. అంత గ్యాప్ ఉండేదాన్ని ఏమంటాం మనకి. ఇప్పుడు ఈ 50 అనేది ఈ 4 వాల్యూస్కి చాలా దూరంగా ఉంటుంది ఇది. ఎందుకంటే మనకి 50 వచ్చింది, డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ. అలాంటప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మనకి అవుట్లెట్ చేస్తాం. మన దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్కి చాలా డిఫరెంట్గా వస్తే కనుక వాల్యూ అనేది దాన్ని మనం
అవుట్లైర్ అని అంటాం అనమాట. ఈ అవుట్లైర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం మీన్ చేసినప్పుడు ఏం చేసిద్దంటే ఈ మొత్తం ఉన్న అన్ని వాల్యూస్ని అది సమ్ చేసేసిద్ది బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి దాంతో బై చేసి మనకి వాల్యూ రిటర్న్ చేసేసిద్ది మీన్. కానీ ఇక్కడ చేస్తే ఇక్కడ మనకి ఇక్కడ మీన్ చేస్తామో 22 వచ్చింది, ఇక్కడ మీన్ చేస్తామో 15 వచ్చింది. అప్పుడు ఈ మీడియన్ ఏం చేసిద్ది అంటే ఎప్పుడైతే మనకి ఏవైతే అవుట్లైర్స్ వచ్చినాయో అవుట్లైర్స్ ఉన్నా లేకపోయినా, అవుట్లైర్స్ ఉన్నా పనిచేసిద్ది, అవుట్లైర్స్ లేకపోయినా పనిచేసిద్ది మీడియన్. కానీ మీడియన్ కాన్సెప్ట్ ఏంటంటే మీడియన్లోనే నువ్వు సపోజ్ నేను ఒక 2 వాల్యూస్ ఇచ్చాను అనుకోండి, 1 2 3 4 5 వాల్యూస్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మీడియన్ యూజ్ చేసినప్పుడు మీడియన్ ఏం చేసిద్ది అంటే ఫస్ట్ అది ఎన్ని వాల్యూస్ ఉన్నాయి కౌంట్ చేసుకుంటుంది. మనం కౌంట్ చేసి కౌంట్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ అనేది ఈవెన్ ఆర్డర్ అని చూసుకుంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చూసుకున్నాం, మొత్తం ఎన్ని వాల్యూస్ 1 2 3 4 5 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ ఈ 5 వాల్యూస్లోనే 5 అనేది ఈవెన్ ఆర్డర్ అని చెక్ చేసిద్ది. ఈ చార్ట్లో చూస్తే ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ మొత్తం 5 నెంబర్స్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం 5 అనేది ఈవెన్ ఆడ్ అని చెక్ చేద్దాం. ఇక్కడ 5 అనేది ఏంటి, ఆడ్ వచ్చింది. 5 అనేది ఆడ్. ఎప్పుడైనా సరే మనం కౌంట్ చేసినంత నెంబర్ కనుక ఈవెన్లో ఉంటే అప్పుడు మిడిల్ 2 నెంబర్స్ తీసుకోవాలి. మిడిల్ 2 నెంబర్స్ తీసుకొని సమ్ చేయాలి, తర్వాత బై 2 చేయాలి. బై 2 ఎందుకంటే 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి బై 2 చేయాలి. ఆడ్ నెంబర్స్ వస్తే కనుక మిడిల్ 1 నెంబర్ తీసుకోవాలి, తీసుకొని ఇంకా రిటర్న్ చేయాలి. దాన్ని ఎలాగో 1 ఉంది కాబట్టి మనం బై 1 చేసినా బై 1 చేయకూడదు, మనం దాన్ని రిటర్న్ చేయాలన్నమాట. సింగిల్ నెంబర్ ఉంటే దాన్ని రిటర్న్ చేసేయాలి. అది రిటర్న్ చేసిద్ది, మీడియం రిటర్న్ చేసిద్ది అనమాట. మనకి మొత్తం 5 వాల్యూస్ ఉన్నాయి. 5 అనేది ఏంటి, ఈవెన్ ఆడ్. 5 అనేది ఏంటి, ఆడ్ ఉంది. మనకి ఆడ్ ఉంది కాబట్టి ఏం చెప్పాను, 5 ఆడ్ అంటే ఏంటి, మిడిల్ నెంబర్ తీసుకోవాలి. అంటే అది ఎలా తీసుకుంటుంది అంటే ఇప్పుడు మనకి మిడిల్ నెంబర్ ఉందంటే ఫస్ట్ నుంచి 2 నెంబర్స్ తీసుకుంటుంది, పక్కన పెట్టేసిద్ది. పక్కన మళ్ళీ రైట్ నుంచి 2 నెంబర్ తీసుకుంటుంది, అది సైడ్ చేసేసిద్ది. మనకి మిడిల్ నెంబర్ ఏముంది, 3 ఉంది కాబట్టి 3 తీసుకుంటుంది. మీకు చెక్ చేస్తే ఇక్కడ నేను చూపిస్తాను. మీకు డేటా అన్న వేరియబుల్ తీసుకొని ఇవన్నీ లిస్ట్లో పెడుతున్నాను, ఎందుకంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ కాబట్టి. నేనేం చేస్తాను అంటే ఎన్పి డాట్ మీడియన్ డేటా 3 వచ్చింది. చెప్పాను కదా మిడిల్ నెంబర్ 3 ఉంది కాబట్టి మనకు 3 వచ్చింది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ నేను ఇప్పుడు 6 వాల్యూస్ తీసుకుంటున్నాను మొత్తం. ఇప్పుడు చెప్పాను కదా ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి కౌంట్ చేయాలి. ఫస్ట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 6 వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్లోని 6 అనేది ఈవెన్ ఆడ్ అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 6 అనేది ఏంటి, మనకి 6 అనేది ఈవెన్. ఈవెన్ అంటే ఏం చెప్పాను, మిడిల్ 2 నెంబర్స్ తీసుకోవాలి. మిడిల్ 2 నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఏం చేసిద్ది అంటే పక్కన వస్తాను, మిడిల్ 2 నెంబర్స్ కాబట్టి దీంట్లో మిడిల్ 2 నెంబర్స్ ఏంటి, 3 4. ఎలా 3 4 అని చెప్తున్నా అంటే ఈ లెఫ్ట్ నుంచి 2 నెంబర్ తీసుకున్నాం, సైడ్ చేసేసాం, పక్కన పెట్టేసాం. ఇంకా రైట్ నుంచి 2 నెంబర్ తీసుకున్నాం, పక్కన పెట్టేసాం. ఇక్కడ మళ్ళీ మిడిల్ ఏమన్నా మిడిల్లో ఉన్న వాల్యూస్ ఏంటి, 3 4. కాబట్టి 3 + 4 చేసిద్ది. 4 కాదు 5 6 7 అవుతుంది. 7/2. 7/2 అంటే మనకి ఎంత వచ్చింది ఆన్సరు, 7/2 3.5 వచ్చింది. అది ఇప్పుడు నేను ఇక్కడ వర్క్ చేస్తాను. ఇక్కడ 3.5 చూసినట్టయితే కరెక్ట్, మనకి వాల్యూస్ కరెక్ట్. అదే ఒక నాకు ఇప్పుడు 7 వచ్చింది, 7 తీసుకున్నాం. 7 అనేది ఏంటి, మీడియం ఫస్ట్ చేస్తున్నప్పుడు 7 అనేది ఏంటి, ఈవెన్ ఆడ్ చెక్ చేసుకోవాలి. మన ఏంటి, ఆడ్ నెంబర్. ఆడ్ అంటే ఏం చెప్పాను, సింగిల్ నెంబర్, మిడిల్ సింగిల్ నెంబర్. ఇంట్లో మిడిల్ సింగిల్ నెంబర్ ఎలా చూసుకోవాలి, ఫస్ట్ అనేది మనం సపరేట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, ఇటు నుంచి 3 నెంబర్స్ తీసుకుంటున్నాను, లెఫ్ట్ నుంచి 3 నెంబర్ తీసుకున్నాను, సపరేట్ చేసా. రైట్ నుంచి 3 నెంబర్ సపరేట్, మిడిల్ నెంబర్ 4 కాబట్టి సింగిల్ నెంబర్ రిటర్నింగ్ 4. ఇట్స్ 4 అయిపోయింది. నెక్స్ట్ 8 నెంబర్, నెక్స్ట్ ఇంకెనదర్ 8 నెంబర్స్. ఇంకో నెంబర్ 8 తీసుకుంటున్నాను నేను. 8 నెంబర్ ఏంటి, ఈవెన్ ఆడ్ అని చెక్ చేయాలి. 8 అనేది ఏంటి, ఈవెన్ నెంబర్. ఈవెన్ అంటే ఏంటి, మిడిల్ 2 నెంబర్స్. లెఫ్ట్ నుంచి 3 నెంబర్స్ రిమూవ్ చేశాను,
రైట్ నుంచి 3 నెంబర్స్ రిమూవ్ చేసి మిడిల్ పార్ట్ ఏమున్నాయి 4 5 4 + 5 4 + 5 9 వచ్చింది. 9 డివైడ్ బై 2 ఉన్నాయి కాబట్టి 4 5 మిడిల్ 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఎంత 4.5 4.5 దాట్స్ దిస్ ఈజ్ ఆన్సర్. ఒకవేళ కనుక మనకి ఇది కూడా మీలాగే చేసింది, కాకపోతే మనకు ఈ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు నాకు పెద్ద నెంబర్ వచ్చింది, అవుట్లేయర్ 50 వచ్చింది. అదే కనుక మనం ఇప్పుడు మీన్లో కనుక సేమ్ ఇప్పుడు దాకా మనం చేసిన ఈ 50 తీసేస్తే ఇప్పుడు దాకా మనం చేసింది మొత్తం, మనం చేసిన క్యాలిక్యులేషన్ మొత్తం మీన్ లాగే చేసాం మనం, కాకపోతే మిడిల్ తీసుకున్నాం. కాకపోతే మీడియన్ ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే ఎప్పుడైతే మనకి హెవీ వాల్యూ వచ్చిందంటే మనకు ఉన్న వాల్యూస్లో హెవీ వాల్యూ ఎప్పుడైతే వచ్చిందో ఆ వాల్యూతో మనకు దగ్గర ఉన్న అబ్జర్వేషన్స్కి ఆ వాల్యూకి డిఫరెన్స్ అనేది చాలా హ్యూజ్గా ఉంటాయి కనుక ఇప్పుడు ఆ వాల్యూని మనం ఏమంటాం అంటే దాన్ని అవుట్లేయర్ అంటాం అనమాట. దీన్ని మనం అవుట్లేయర్ కింద కన్సిడర్ చేస్తాం. అదే మనం ఇప్పుడు దాన్ని మీన్ యూజ్ చేసి మనం చేస్తే కనుక np.mean, ఇప్పుడు దీన్ని మీన్ యూజ్ చేసి నేను ఫస్ట్ ఏం చేసింది, మీన్ అంటే ఇదంతా ప్లస్ చేసి సమ్ చేసింది, తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయి దాన్ని కౌంట్ చేసుకుంటాం. మొత్తం 9 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సమ్ చేసి ఈ వాల్యూస్ని తర్వాత బై 9 చేసిద్ది అనమాట. చేస్తే మనకి ఎంత వచ్చింది ఆన్సర్ ఇక్కడ 9.555 వచ్చింది అనమాట. బట్ మీన్ అనేది 9.5 చాలా తప్పు, అది మనకి మీన్ అనేది నాట్ పాసిబుల్, 9 అసలు అవ్వదు, నాట్ పాసిబుల్ ఆన్సర్ అది. ఎందుకంటే మనకి 8 వాల్యూస్ ఉన్నాయి, ఇక్కడ మనకి 50 ఉంది కాబట్టి మనకి మీన్ అనేది 9 రాదు. సపోజ్ ఇప్పుడు నేను మీడియం చేశాను, ఎంత వచ్చింది 5 వచ్చింది, ఇది కరెక్ట్ మనకి యావరేజ్ అనమాట. మీడియం ఏం చేసిద్ది అంటే మనకి ఏదైతే మనకి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మిడిల్ వాల్యూస్ తీసుకుంటుందో ఆ కాన్సెప్ట్ అనేది ఇక్కడ మనకి వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, అక్కడ 9 వాల్యూస్ ఉన్నాయి. 9 అనేది ఈవెన్ ఆడ్ చెక్ చేద్దాం. 9 అనేది ఏంటి, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఏంటి, సింగిల్ నెంబర్, మిడిల్ సింగిల్ నెంబర్ కాబట్టి ఫస్ట్ ఏం చేసిద్ది ఇక్కడ ఫస్ట్ అన్నింటిలోని ఫస్ట్ మిడిల్ నెంబర్ నుంచి మిగతా బయట పక్క తీసిద్ది ముందు. ఫస్ట్ 3 నెంబర్స్ సైడ్ లెఫ్ట్ నుంచి 3 నెంబర్స్ సైడ్ చేసింది, రైట్ నుంచి 3 నెంబర్స్ సైడ్ చేసేసింది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ యా 3 నెంబర్స్. మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ 4 5 6 ఉన్నాయి మనకి మొత్తం. ఇక్కడ 4 5 6 వాల్యూస్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ 6 వాల్యూస్ని ఏం చేసిద్ది అంటే ఫస్ట్ ఈ 3 వాల్యూస్లో ఫస్ట్ ప్లస్ చేసిద్ది, తర్వాత బై చేసిద్ది. మీన్స్ 4 + 5 + 6 సారీ మనకి మొత్తం 9 వాల్యూస్ కదా. 9 వాల్యూస్ వచ్చినప్పుడు మనకి ఆడ్ నెంబర్ అంటే మిడిల్ సింగిల్ నెంబర్ కాబట్టి ఇటు నుంచి 4 నెంబర్స్ తీసుకుంటుంది, ఇటు నుంచి 4 నెంబర్స్ తీసుకుంటుంది. ఇటు నుంచి 4 నెంబర్స్ తీసుకుంటుంది, ఇటు నుంచి 4 నెంబర్స్ తీసుకుంటుంది. మనకి మిగిలిన వాల్యూ ఏముంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి మనకి 5 రిటర్న్ అవుద్ది మీడియంలోనే, అందుకని మనకి 5 వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ది ఆన్సర్ అనమాట. ఇలా అవుతుంది అనమాట. అందుకనే మనకి ఎప్పుడైనా సరే మనం డేటా సెట్ మనం చేసినప్పుడు, డేటా సెట్లో మనం కాలం మనం డేటాతో వర్క్ చేసినప్పుడు మనకి మిలియన్స్ ఆఫ్ రోస్ ఉంటాయి, ఒకవేళ థౌజండ్స్ ఆఫ్ రోస్ ఉంటాయి, 2000 3000 రోస్ ఉంటాయి. మనకి ప్రతి రోలోనే మనకి వాల్యూస్ ఏంటని చెప్పి చెక్ చేయాలి మనం. మనకి అది అవ్వదు, ఇంపాసిబుల్, చాలా లాట్ ఆఫ్ టైం తీసుకుంటుంది. ఇప్పుడు అదే మన ఆ టైంలో మనం మీన్ యూస్ చేస్తే మనకి ఏమవుద్ది, ఎక్కడైనా అవుట్లేయర్ ఉంటే కనుక, ఇలాంటి చోట్ల హ్యూజ్ నెంబర్లో అవుట్లేయర్ ఉంటే కనుక మనకి ఏమవుద్ది, మన డేటా అనేది మనకు కరెక్ట్గా రిప్రజెంట్ అవ్వదు, యావరేజ్ అనేది తప్పుగా చూపించింది. అలాంటి టైంలో మనం ఏం చేస్తాం అంటే, అలాంటి టైంలో మనం మీన్ అనేది యూస్ చేయాలి. మీన్ అనే దాన్ని యూజ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే అవుట్లేయర్స్ ఉన్న చోట దాన్ని తీసేసి కరెక్ట్ యావరేజ్ అనేది మనకి రిటర్న్ చేసిద్ది. అందుకని మనం మీడియన్ అనేది యూజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మనకి డేటా సెట్ అని బాగా గుర్తుపెట్టుకోవాలి విషయం. నెక్స్ట్ ఏంటి, మోడ్ అంటే ఏంటంటే, మోడ్ అంటే ఏం లేదు, మోడ్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్గా అక్కడ ఏ ఎలిమెంట్స్ని రిటర్న్ చేసేది అనమాట. అంటే ఏ ఎలిమెంట్స్ అయితే మ్యాక్సిమం టైమ్స్ రిపీట్ అవుతున్నాయో ఆ ఎలిమెంట్స్ని మోడ్ అనేది రిటర్న్ చేసిద్ది అనమాట. కానీ మనం మోడ్ అనేది పైథాన్లో లేదనమాట, అది సైఫై అనే లైబ్రరీలో ఉందన్నమాట. సైఫై ఏంటి కొత్త లైబ్రరీలో ఉందనుకోవచ్చు, కానీ నంపైకి అండ్ సైఫైకి డిఫరెన్స్ ఉంది. నంపై ఏంటంటే న్యూమరికల్ పైథాన్,
న్యూమరికల్ పైథాన్. సైఫై ఏంటంటే సైంటిఫికల్ క్యాలిక్యులేషన్. సైంటిఫికల్ క్యాలిక్యులేషన్స్ కోసం వాడతాం అన్నమాట. న్యూమరికల్ పైథాన్ అంటే మ్యాక్సిమం చాలా తక్కువ ఇది కూడా హెవీ లైబ్రరీనే. కాకపోతే ఏంటంటే ఇది ఇక్కడ ఏమి ఉంటాయంటే లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, లీనియర్ ఈక్వేషన్స్ అవన్నీ ఉంటాయి న్యూమరికల్ పైథాన్ అని. లాగ్, సైన్, దాని రిలేటెడ్ మొత్తం ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే బేసిక్ ఈక్వేషన్స్ అండ్ బేసిక్స్ కొన్ని మాత్రమే ఉంటాయి అన్నమాట దీంట్లో. హెవీ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ రిలేటెడ్ ఫంక్షన్స్ అయితే ఉండవు. ఆ హెవీ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ వాటికి వెళ్ళాలంటే మనం సైఫై లైబ్రరీ అనేది అప్పుడు వాడతాం అనమాట. సైఫై లైబ్రరీ మనం. బట్ మోడ్ అనేది మనకి న్యూమరికల్ నంపైలో మొత్తం లేదు, మనం పక్కాగా వెళ్ళాల్సిందే సైఫైకి. కాబట్టి నేను ఏం చేస్తానంటే సైఫై ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫ్రమ్ సైఫై ఇంపోర్ట్ స్టాట్స్. సైఫై అనేది ఇంపోర్ట్ ఎందుకంటే నేను ఇంపోర్ట్ సైఫైని చేయొచ్చు. ఇంపోర్ట్ సైఫైని చేసి ప్రతిసారి నేను ఏం చేయాలంటే sci-fi.stats అని ఇవ్వాలి. చూపిస్తాను. ఇంపోర్ట్ సైఫై అని వాడితే కనుక ప్రతిసారి నేను ఫంక్షన్ వాడినప్పుడు sci-fi.stats అని చెప్పి నేను 3 అని అలా ఇవ్వాలి. లేదు ఆ పనంతా ఉండకూడదు దానికోసం నేనేం చేస్తాను, డైరెక్ట్గా స్టాట్స్ మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫ్రమ్ సైఫైలోని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను నేను స్టాట్స్ అని చెప్పి చెప్తున్నాను అనమాట దానికి. ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు ఇంకో ఎలిమెంట్ తీసుకున్నాను, ఒక వేరియబుల్ తీసుకున్నా, లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్ తీసుకున్నాను. 1 2 3 4 5 6. ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు మాడ్యూల్ తీసుకుంటున్నాను నేను, stats.mod. ఇక్కడ ఏంటంటే మనకి ఎర్రే మోడ్ అనేది ఈ లైన్ అంటే ఏంటి డౌట్ రావచ్చు. ఏంటంటే ఫస్ట్ ఈ లైన్ అంటే ఏంటంటే ఏది ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని చెప్తుంది ఇది. ఇదేంటంటే ఎలిమెంట్ ఏంటి, ఆ ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని చెప్తుంది ఇది. ఇక్కడ ఏంటి, ఎర్రే అనేది 1 ఉంది, అంటే ప్రతిదానికి డిఫరెన్స్ అనేది ఏంటి 1 ఒకటే ఉంది. ప్రతిదానికి డిఫరెన్స్ అనేది 1 అనమాట, 1 ఉంది. అండ్ దాని కౌంట్ కూడా 1 ఉందని చెప్తుంది అది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ 6 అని ఇస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎర్రే అనేది ఏంటి 6 ఉంది, 6 అనే ఉంది ఎర్రే, ఆ ఎలిమెంట్ ఉంది. ఆ ఎలిమెంట్ అనేది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందంటే 2 టైమ్స్ రిపీట్ అవుతుందని చెప్తుంది. ఇక్కడ నేను 3 తీసుకున్నాను. ఇక్కడ ఏం చెప్తుంది, ఎర్రే అనేది 3 అనే ఎలిమెంట్ ఉంది, దాని కౌంట్ ఏమో 2 టైమ్స్ ఉందని చెప్తుంది. 1 తీసుకున్నాను, 1 అనే ఎలిమెంట్ ఉంది, ఇది 2 టైమ్స్ కౌంట్ అవుతుందని చెప్తుంది అది. దట్స్ ఇట్, అదనమాట. ఇప్పుడు డేటాసెట్ నేను ఇంపోర్ట్ చేస్తాను. డేటాసెట్ ఇంపోర్ట్ చేసి త్రూ విజువల్గా చూపిస్తాను అవుట్లెట్స్ అంటే ఏంటని. ఫస్ట్ నేను డేటాసెట్ నా దగ్గర నెట్ఫ్లిక్స్ డేటాసెట్ ఒకటి ఉంది. ఫస్ట్ నేను దాన్ని ఇంపోర్ట్ చేస్తాను. డేటా pd.csv netflix data.csv. ఓకే, ఇది నా డేటాసెట్ పేరు అనమాట, నా ఫైల్ నేమ్ ఇది, ఇంపోర్ట్ చేసిన ఫైల్. ఇది డేటాసెట్ నాది. ఈ డేటాసెట్లోని ఏం చేద్దాం అంటే ఫస్ట్ రిలీజ్ ఇయర్ అనే కాలం తీసుకుందాం మనం. దాంట్లోని న్యూమరిక్ రిలేటెడ్ డేటా మొత్తం ఇక్కడ ఉంది, మిగతా ఎన్ని కేటగిరీస్ రిలేటెడ్ డేటా ఉంది అంతా. న్యూమరిక్ రిలేటెడ్ డేటా రిలీజ్ ఇయర్ మొత్తం న్యూమరిక్స్ నెంబర్స్ కాబట్టి రిలీజ్ ఇయర్ తీసుకుంటున్నాను నేను. కాబట్టి డేటా ఆఫ్ రిలీజ్ ఇయర్, డేటా ఆఫ్ రిలీజ్ ఇయర్లోని నా డేటా ఆఫ్ రిలీజ్ ఇయర్లోని దానికి ఓన్లీ 1 కాలం మాత్రం ఇక్కడ మనకి ఇంపోర్ట్ అయింది. 1 కాలంలోని ఎన్ని రోస్ ఉన్నాయని చెప్పి ఈ లెఫ్ట్ సైడ్ ఏమో నెంబర్ ఆఫ్ రోస్ అనమాట,
దాని ఇండెక్సెస్, దాని ఇండిసెస్, రైట్ సైడ్ ఏమో డేటా అనమాట. ఇక్కడ మనకు చూపించేది లెంత్ వచ్చేసి 6234 రోస్ ఉన్నాయి. అది ఏ టైప్ డేటా టైపు? ఇంటీజర్ టైప్ అనమాట. ఇప్పుడు నాకు ఏంటంటే ఇప్పుడు మొత్తం నాకు మొత్తం డేటా అంతా నేను తీసుకోవట్లేదు. 6000 అంటే చాలా ఎక్కువ అయిపోద్ది. జస్ట్ నేను ఒక 100 రోస్ తీసుకుంటున్నాను. నేను 100 రోస్ ఎలా అంటే తీసుకొని నేను ఇండెక్స్లో రిలేట్ చేస్తున్నాను. దీన్ని ఇండెక్సింగ్ తీసుకున్నాను. ఇండెక్స్లో ఏం చెప్తుంటే ఇక్కడ కాలం ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ ఏ వాల్యూ ఎందుకు ఇవ్వలేదంటే నేను ఇక్కడ ఆటోమేటిక్గా 0 తీసుకుంటుంది. స్టార్టింగ్ వాల్యూ 0 కాబట్టి స్టార్టింగ్ ఇండిసెస్లో ఎప్పుడైనా సరే స్టార్టింగ్ వాల్యూ 0 నుంచి ఉంటుంది. మనకి పైథాన్లోని ఏదైనా సరే ఇండెక్సింగ్ 0 నుంచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ 0 ఉంటుంది. 0 నుంచి లోడ్ అవుతుంది కాబట్టి నేను తీసుకోవట్లేదు, కాలం ఇచ్చేసాను. స్టార్ట్ ఇండెక్సింగ్, ఇది ఎండ్ ఇండెక్సింగ్. ఎండ్ ఇండెక్సింగ్లో నేను ఏం చెప్తున్నానంటే నాకు 100 వరకు రావాలని చెప్తున్నాను. 100 అంటే స్టార్టింగ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది, ఎండింగ్ అనేది స్టాప్ అనేది మనకి ఎక్స్క్లూడ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనకి 100 ఇచ్చాం కాబట్టి 100 ఇచ్చినప్పుడు అది 0 నుంచి 99 వరకే తీసుకుంటుంది. ఓన్లీ 0 to 99 రోస్ మాత్రమే తీసుకుంటుంది. మనకి 100 రోస్ అయితే తీసుకోదు. 100 రోస్ కూడా కావాలనుకుంటే మనకి ఇప్పుడు 101 అని ఇవ్వాలి. 101 అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు మనకి 0 నుంచి 100 రోస్ వరకు వస్తుంది అనమాట మనకి కంటెంట్. ఓకే, ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను మొత్తం అంతా. ఇప్పుడు ఏమైంది, 0 మొత్తం 100 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని ప్లాట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా ఒక వేరియబుల్లో పెట్టుకుంటున్నాను. నేను ఏంటంటే ఇయర్స్ అనే వేరియబుల్లో పెట్టుకుంటున్నాను. YEARS ఇయర్స్ అనే వేరియబుల్లో పెట్టాను నేను. సారీ, మొత్తం డేటా కాకుండా ఇప్పుడంతా జస్ట్ మినిట్. రిలీజ్ ఇయర్ కాలం 100. సారీ, జస్ట్ మినిట్. ఎర్రర్ వచ్చినట్టు కొంచెం వర్కింగ్లో లేదు, జస్ట్ సారీ. ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు డేటా ఆఫ్ రిలీజ్ ఇయర్. కాలం 100. ఇయర్స్ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తున్నాను. మొత్తం ఎంతవరకు వచ్చింది మనకి? మొత్తం 100 రోస్ వరకు వచ్చినాయి మనకి. నాకు 100 రోస్ కూడా కావాలి, 99 కాదు అనుకుంటే కనుక ఓకే, 0 కూడా కౌంట్ అయింది. మొత్తం 100 రోస్ వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు మనకి 0 చూసినట్టయితే 0 నుంచి 99 వరకే వచ్చింది. 100 కూడా కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే 101 అని ఇవ్వాలి. అప్పుడు 101 ఇచ్చుకున్నప్పుడు మొత్తం టోటల్ 100 రోస్ వచ్చినప్పుడు మనకి చూసినట్టయితే ఇక్కడ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏది ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూద్దాం అనుకుంటున్నాను నేను. మామూలుగా దీనికి యావరేజ్ వాల్యూ ఏది ఎన్నిసార్లు అయితే రిపీట్ అయిందో చూడొచ్చు. అంటే ఇయర్స్ డాట్ వాల్యూ కౌంట్స్. నాకు ఏం చెప్తుందంటే ఇది నా డేటా సెట్లోని 100 రోస్లోని 2018 అనే ఇయర్ మాత్రం 19 టైమ్స్ రిపీట్ అవుతుంది. 2017 16 టైమ్స్, 2015 15 టైమ్స్, 16 ఏమో 14 టైమ్స్, 19 ఏమో 30 టైమ్స్, అలా అన్నీ ప్రింట్ అవుతున్నాయి. నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ నేను యావరేజ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఈ కాలంలో యావరేజ్ ఇయర్ అనేది ఎంత ఉంది, అంటే మిడిల్ ఇయర్ అనేది ఎంత ఉంది డేటా సెట్లోని. ఈ ఇయర్స్ అనే కాలంలో మొత్తంలోని మిడిల్ 50%లోని మిడిల్ అనే ఇయర్ ఏంటి అని అడుగుతున్నాను నేను. మిడిల్ యావరేజ్ ఇయర్ ఏంటంటే ఇయర్ కదా, ఇయర్స్ డాట్ మీన్ ఏమవుతుంది, కరెక్ట్గా 2015 చోట అవుతుంది మీన్. అదే మనం మీన్ అంటే మనకు గుర్తున్నట్టు మొత్తం సమ్ ఆఫ్ అంటే మొత్తం వీటన్నిటిని సమ్ చేసిద్ది. మొత్తం సమ్ చేసి దాని ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో దాన్ని బై చేసింది మీన్. ఇప్పుడు నేను మీడియన్ యూస్ చేస్తాను, అంటే అవుట్లైర్స్ ఎన్ని ఉన్నాయో లేదా అని. డాట్ మీడియన్ ఇక్కడ చూసినట్టయితే మీనేమో మనకి 2015 వచ్చింది, మీడియన్ 2016 వచ్చింది.
ఎందుకు వచ్చిందంటే మనకి అవుట్లేయర్ ఉంది ఇక్కడ, ఒక చోట అవుట్లేయర్ ఉంది, ఇక్కడ అవుట్లేయర్ ఉంది కాబట్టి మనకు అలా వచ్చింది. ఎప్పుడైనా సరే మనకి మీను మీడియం డిఫరెంట్గా వచ్చినాయి అంటే కనుక మనకు అవుట్లేయర్ ఉన్నట్టు అర్థం ఇంకా డేటా సెట్. ఒకవేళ మీడియం సేమ్గా వస్తే అవుట్లేయర్ లేదు అని అర్థం. ఇంకా ఇప్పుడు నేను అసలు అవుట్లేయర్ ఎక్కడ ఉంది, ఏది అవుట్లేయర్ అసలు దీంట్లో ఈ మొత్తం ఇయర్స్లోని ఏ ఇయర్ అనేది అవుట్లేయర్ ఉందని మనకు తెలియదు. అది మనం చూద్దాం అనుకుంటున్నాం. అది ఎలా చూడాలంటే త్రూ విజువలైజేషన్ చేసుకొని చాలా ఈజీగా చూడొచ్చు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే సీబాన్లోనే ఒక విజువలైజేషన్ హిస్టోగ్రామ్ అన్నటి హిస్టోగ్రామ్ని విజువలైజ్ చేద్దాం అనుకున్నాను త్రూ డిస్ట్ ప్లాట్లో తీసుకొని డిస్ట్ ప్లాట్లోని ఎస్ మనకి ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మెజారిటీ ఆఫ్ ది డేటాలోని 2000 నుంచి 2000 ఇప్పుడు ఈ డేటా సెట్లో మనకి వాల్యూస్ తెలియట్లా, ఏది మినిమం వాల్యూ, ఏది స్టార్టింగ్ వాల్యూ, ఏది ఎండింగ్ వాల్యూ అని. మనం మినిమం వాల్యూ చూద్దాం, అసలు స్టార్టింగ్ వాల్యూ ఏంటి, ఎండింగ్ వాల్యూ ఏంటి ఏంటని. ఇయర్స్ డాట్ మిన్ అంటే ఏంటంటే వాల్యూస్లోని ఏది మినిమం వాల్యూ అంటే ఏది స్టార్టింగ్ వాల్యూ అని చెప్తున్నాను. మినిమం వాల్యూ అంటే అన్నిటికంటే తక్కువ వాల్యూ ఏంటి అని చెప్తుంది. దీంట్లో తక్కువ వాల్యూ అన్న మనకి ఏది వాల్యూ స్టార్ట్ అవుతుందన్న అది ఒకటే. మనకి 2004 అనేది స్టార్టింగ్. ఇక్కడ చూసినట్టయితే మనకి 2014 స్టార్టింగ్ ఇక్కడ. ఇప్పుడు ఈ ఎండింగ్ చూద్దాం, హైయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ ఇయర్, ఇయర్స్ డాట్ మ్యాక్స్. ఇయర్స్ ఆఫ్ హైయెస్ట్ ఇయర్ ఏంటి, 2019. ఇక్కడ చూసినట్టయితే హైయెస్ట్ ఇయర్ 2019 మనకి 2019 అనమాట హైయెస్ట్ ఇయర్. ఇప్పుడు నేనేం చేస్తానంటే యావరేజ్ ఇయర్, మనకి యావరేజ్ ఇయర్ చూద్దాం. అంతా యావరేజ్ ఇయర్ వచ్చేసి అవుట్లేయర్ ఉంది కాబట్టి మీన్ యూస్ చేయట్లేదు, మనం మీడియన్ యూస్ చేద్దాం. మీడియన్ ఎంత ఉంది, 2016 వచ్చింది మనకి. మీడియన్ 2016 వచ్చింది. ఇక్కడ చూసినట్టయితే మనకి మినిమం వాల్యూ కరెక్ట్గా యావరేజ్ వాల్యూ వచ్చి మనకి 2016. ఇక్కడ 2014 అనేది అవుట్లేయర్ ఉంది ఇక్కడ మనకి. ఇది అవుట్లేయర్స్ మనకి ఇలా డిఫైన్ అవుతాయి. 2004 అనేది అవుట్లేయర్. ఎందుకు అవుట్లేయర్ అనేది ఇక్కడ మనకి మెజారిటీ ఆఫ్ ది డేటా సెట్స్తో మనకి కదిపలేదు, డిస్టెన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. అందుకని వీటిని మనం అవుట్లేయర్స్ అంటాం అనమాట. ఈ అవుట్లేయర్స్ ఎప్పుడైతే ఉంటాయో మనకి డేటా సెట్లోనే అప్పుడు మనకి మీ యావరేజ్ అనేది కరెక్ట్గా రాదు. అలాంటి టైంలో మనం మీడియన్ అనేది యూజ్ చేయాలి. ఎప్పుడైనా సరే మీన్ కంటే మనకు వాల్యూస్ తెలిస్తే మీన్ వాడచ్చు, ఇట్స్ సేఫ్ థింగ్ అనేది. వాల్యూస్ తెలియకపోతే మీడియన్ వాడాలి, అప్పుడు మనకి సేఫ్ ఉంటుంది మనకి. ఇప్పుడు నేను ఒక గ్రాఫ్ చూపిస్తాను మీకు. మొత్తం ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కలిపి మనం సెంట్రల్ టెండెన్సీ అంటాం అనమాట. ప్లాటింగ్ అవ్వట్లేదు. ఇంకొకసారి ట్రై చేద్దాం. అది మనం వచ్చిన వరకు డైరెక్ట్గా ఇమేజ్ చూపిస్తాను. ఈ మీన్ మీడియన్ మోడ్ అనేది మనం సెంట్రల్ టెండెన్సీ అంటాం అనమాట. దిస్ ఇస్ ద ఇదే అనమాట పిక్చర్ అనేది. ఈ ఏదైతే ఇక్కడ మిడిల్ వాల్యూ ఉందో కనుక ఈ స్ట్రైప్స్ లైన్ ఏదైతే ఉందో స్ట్రైప్స్ లైన్, దీన్నే మనం ఏమంటే ఇది మీన్ అనమాట. మనకి ఎప్పుడు డేటా వచ్చినా సరే ఈ టైప్ ఆఫ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లోనే ఉంటుంది. మీన్ ఒకటి, మీన్ అంటే ఏంటి, యావరేజ్ అన్న మీన్ అంటే ఏంటి, యావరేజ్. ఏదైతే మిడిల్ వాల్యూ ఉంటుందో ఇది మొత్తం డేటా సెట్ అనమాట. ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 100% డేటా సెట్ ఇది. అదేంటని 50% డేటా సెట్, దాన్ని మనం మీన్ అంటాం. ఎక్కడైతే 50% డేటా సెట్ వచ్చిందో దాన్ని మనం మీన్ అంటాం అనమాట. ఇది మీన్ అనమాట మనకి. ఈ మీన్లోని ఇది మీడియన్ కూడా మనం ఇక్కడే వాడతాం. యావరేజ్ గురించి మీడియన్ కూడా వాడతాం. ఎప్పుడైతే మనకు అవుట్లేయర్స్ ఉంటాయో దాని గురించి కూడా మనం మీన్ వాడతాం. అంటే మీన్ అన్నా మీడియన్ అన్నా మనకు ఒకటి. అందుకని మన మీడియన్ కూడా మనం దీన్నే అంటాం.
మోడ్ అంటే ఏంటి, మనకి కర్వ్ దేనికి వచ్చిందంటే హైయెస్ట్ వాల్యూ, మోస్ట్ అక్కరింగ్ వాల్యూస్. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మోస్ట్ అక్కరింగ్ వాల్యూస్ మనకి ఏమన్నా ఇక్కడ మోస్ట్ అక్కరింగ్ వాల్యూస్ ఉంది చాలా మటుకి 2018 19 టైమ్స్ రిపీట్ అయింది. 2019 టైమ్స్ రిపీట్ అయింది. దాన్ని మనం మోడ్ అంటాం అనమాట. మోడ్ మనం చూపిస్తుంది కదా, ఇంపోర్ట్ స్టాట్స్ డాట్ మోడ్ ఇయర్స్. చూసినట్టయితే కనుక 2018 అనేది మనకి 19 టైమ్స్ రిపీట్ అయింది మోడ్లో. ఇంకా సింపుల్గా చూడాలంటే ఈ జస్ట్ ఇయర్స్ మీరు డిఫైన్ చేస్తే చాలు. ప్రోగ్రామ్స్లో ఎప్పుడైనా డిఫైన్ చేయాలంటే కనుక అప్పుడు మీ స్టాట్స్ అని అలా ఇంపోర్ట్ చేసుకోవాలి. అదే డేటా సెట్స్లో మీరు ఎప్పుడైనా సరే మోడ్ యూజ్ చేయాలంటే డాట్ మోడ్ని యూజ్ చేస్తే చాలు, స్టాట్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డేటా ఫ్రేమ్స్లోని ఆ సపరేట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇయర్స్ డాట్ మోడ్ క్లిక్ చేస్తే ఇక్కడ చూపిస్తుంది మనకి 2018 హైయెస్ట్ రిపీటింగ్ అనమాట. మనకి ఏదైతే మోస్ట్ అక్కరింగ్ ఈ వాల్యూ ఉంటుందో అది ఓన్లీ మనకు రిటర్న్ చేసిద్ది, దాని కౌంట్స్ రిటర్న్ చేయదు మనకి మోడ్లోని. అదే అనమాట మన మెయిన్ యూజేజ్ ఆఫ్ మోడ్ అనమాట. మోడ్ వల్ల చాలా యూజ్ ఉంది. ఈ త్రీ మెజర్మెంట్స్ ఏవైతే దీన్నే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం మనం. దీన్ని మోస్ట్ అక్కరింగ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం మోడ్ అంటాం అనమాట. యావరేజ్ వచ్చేసి మీన్ అంటాం, అవుట్లైర్స్ అలా డిఫైన్ చేస్తానికి మనం మీడియన్ అంటాం. ఈ వాల్యూస్ అనేవి మోస్ట్ ఎక్కడైతే కనుక ఈ కర్వ్ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇందాక చేసిన డేటా సెట్లో మీరు చూసింటే కనుక ఇక్కడ మనకి ఇంత కర్వ్ వచ్చింది. ఆ కర్వ్ మనం తీస్తాము, ఇప్పుడు చూపిస్తాను. ఆ కర్వ్ మీ కర్వ్ చూస్తుంటే కనుక ఈ కర్వ్ అనేది దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇదేంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇది ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో ఏముందంటే మెజారిటీ ఆఫ్ వాల్యూస్ మనకి ఏవైతే ఉన్నాయో ఈ మీన్, ఇక్కడ మీన్ ఉంది కదా, ఈ మీన్ వాల్యూ రైట్ సైడ్ ఉన్నాయో ఆపోజిట్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ ఉన్నాయో నెగిటివ్ వాల్యూస్ మైనస్ వాల్యూస్, అలా రిలేట్ చేసుకుంటుంది అనమాట త్రూ స్టాండర్డ్ డీవియేషన్ లాగా. అది ఆ కాన్సెప్ట్ కూడా చెప్తాను నేను స్టూడియోలోనే. మీన్ అంటే ఏంటి, ఇది వేరియస్ అంటే ఏంటి, స్టాండర్డ్ డీవియన్స్ అంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి, మనం దాన్ని ఎలా యూజ్ చేయాలి త్రూ డేటా సెట్లోని, అది కూడా చెప్తాను నేను. ఇక్కడ మనకి ఈ డేటా సెట్ అనేది మనకి మొత్తం హిస్టోగ్రామ్లో కరెక్ట్గా ఉంది. క్లమ్జీ అంటే డేటా బై డేటా వచ్చేసింది మొత్తం కలెక్ట్ అయిపోయి. దాన్ని మనం బిన్స్ త్రూ ఇంటర్వల్స్ కింద చూడాలనుకుంటే కనుక బిన్స్ డిఫైన్ చేసుకోవచ్చు. బిన్స్ నేను ఒక 30 ఇస్తున్నాను. 30 ఇచ్చినట్టయితే మనకి దేని డేటా దానికి ఇండివిజువల్గా రిపీట్ అవుతుంది, ఇండివిజువల్గా చూపిస్తుంది మనకి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నాకు 2004 ఇక్కడ వరకు వచ్చింది, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. దేని డేటా దానికి డిఫైన్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏముందంటే 2014 అవుట్లెట్ చాలా దూరంలో ఉంది, దీని డిఫరెన్స్ ఎక్కువ. ఇక్కడ మీరు చూసినట్టయితే హైయెస్ట్ రిపీటింగ్ 2018, ఇది 2020 వరకు మనకు లేదు. మన కర్వ్ అనేది ఇక్కడ వరకు వచ్చింది. మన కర్వ్ అనేది ఇక్కడ వరకు రిమోస్ట్ రిపీటింగ్ ఇక్కడ వరకు వచ్చింది మన కర్వ్ అనేది. ఇది వచ్చేసి నార్మల్ కర్వ్ అంటాం మనం, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో కూడా అంటాం మనం దీన్ని. ఈ కాన్సెప్ట్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటాం మనం దీన్ని. డేటా సెట్లోని చాలా చాలా యూస్ఫుల్ బేసిక్స్ ఇవి తెలిస్తేనే మనం డేటా సెట్ సాల్వ్ చేయగలం. అదనమాట. నెక్స్ట్ వీడియోలోని త్రూ విజువలైజేషన్స్ మనం స్టార్ట్ చేద్దాం.